గత 2 నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా హడలెత్తించిన దొంగలు అప్పట్లో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అయితే వరుస దొంగతనాల కేసు పోలీసులకు సవాల్గా మారింది. అయితే కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. తాజాగా ఆత్మకూరు ఎమ్మండల కేంద్రంలోని పలు ఇండ్లలో దొంగలు చోరీకి ప్రయత్నించిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి జిల్లా ఎమ్మండల కేంద్రంలో మోత్కూరు రాయగిరి ప్రధాన రహదారి పక్కన ఉన్న దుకాణాలు, ఇండ్లే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. షాపులు ఇంట్లోకి దూరి అందిన కాడికి ఎత్తుకెళ్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఓ షాప్ తీసేసరికి లోపల డోర్ గడియ పెట్టడం చూసి అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా అనుమానాస్పద వ్యక్తి ప్రవేశించినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. ఇక మెయిన్ రోడ్డు దగ్గర గణేష్ నగర్ కాలనీలో విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో ఎవరు సంచరిస్తున్నారో తెలియటం లేదని, సంబంధిత విద్యుత్ గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు షేక్ అజీజు. నేను పై ఫ్లోర్లో ఉంటున్నాను. కింది ఫ్లోర్ కిరాయికి ఇచ్చాను. కిరాయికి ఇచ్చిన అతను బోనాల పండుగకి వెళ్ళిపోయిండు తాళం వేసి. తర్వాత మేము ఉదయం లేచి చూసేసరికి తాళము గేటు తాళం ఉన్నది, ప్లస్ ఇంటి తాళము లాకు పలగొట్టి ఉన్నది. డౌట్ వచ్చి అతనికి ఫోన్ చేసిన, ఈ కిరాయికి ఉన్న వ్యక్తి రవి అతనికి ఫోన్ చేసి అడిగితే నేను హైదరాబాద్లో ఉన్నా అన్న అని చెప్పిండు. తర్వాత నాకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు ఉన్నాయి నా ఇంట్లో, 4 కెమెరాలు పెట్టించిన. అవి చెక్ చేశాను. చెక్ చేస్తే అందులో దొంగతనం జరిగినట్టుగా నాకు కనపడింది.